దయచేసి కూర్చోవాలి. ప్లీజ్ కూర్చోవాలి. ఈ విషయాలన్నీ ఈ డిస్కషన్ లో వస్తాయి. తర్వాత రేపు బడ్జెట్ ప్రసంగం ఉంది, దాంట్లో వస్తాయి. 3 సంవత్సరాలుగా ఏ విధంగా 5 సంవత్సరాల్లో 2 సంవత్సరాలు కరోనా వచ్చిందని దానివల్ల ఇవన్నీ వెనక్కిపోవడం జరిగింది. ఈ విషయాలన్నీ మేము విశదీకరిస్తాం. దయచేసి వినాలని కోరుతున్నాం సార్. మీరు టైం వేస్ట్ చేస్తారు తప్ప మీ టైం మీరు ఉపయోగించుకోవట్లా. కూర్చోవాలి, దయచేసి కూర్చోవాలి. వర్మ గారు మీకు అవకాశం ఇస్తాం. ఇప్పుడు వినండి, ఒక నిమిషం వినండి. ఇప్పుడు గవర్నర్ ప్రసంగం మీద మాట్లాడేటప్పుడు మీరు ఇది కూడా ఇంక్లూడ్ చేసి మాట్లాడండి. నేను అలౌ చేస్తాను. కూర్చోండి ప్లీజ్. థ్యాంక్ యూ. మీరు కూడా కూర్చోండి. మీరు ధన్యవాదాలు తెలియజేయాలనుకుంటే ధన్యవాదాలు తెలియజేయండి. సమస్యలు ప్రస్తావించండి, ఇబ్బంది ఏం లేదు. మరి రాజశేఖర్ గారు మీరు మాట్లాడతారా, వేరే వాళ్ళకి అవకాశం ఇవ్వమంటారా? మీరు బడ్జెట్ మీద మాట్లాడతారా, వేరే వాళ్ళకి అవకాశం ఇవ్వమంటారా? ప్లీజ్ కూర్చోవాలి, దయచేసి కూర్చోవాలి. మాట్లాడండి. అది పద్ధతి కాదని వాళ్ళకి తెలియాలి. మీరు మీ సమయం వచ్చినప్పుడు స్పందించండి. మీరు దాంట్లో ప్రస్తావించండి, అంతే తప్ప మీ వాయిదా తీర్మానం అనేది డిజాల్వ్ వాయిదా తీర్మానం తిరస్కరించమైనది. అందుకే ఈ రకంగా మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళ దగ్గర విషయం ఉంటే తప్పనిసరిగా ఈ గవర్నర్ ప్రసంగం మీద ధన్యవాదాలు చెప్పడానికి వాళ్ళు మాట్లాడేవాళ్ళు. వాళ్ళకు అవకాశం వచ్చినా కానీ మాట్లాడడానికి వాళ్ళు ఇష్టపడకుండా సభకి అంతరాయం కలగజేస్తా ఉన్నారు. ఇది చాలా అభ్యంతరకరం. ప్లీజ్ కూర్చోండి. ఎక్కడ పెంచారు? ఎక్కడ పెంచారండి పెట్రోలు? ఆంధ్ర రాష్ట్రంలో పెంచారేమండి? ఇక్కడదేంది కూడా పెట్రోలు డీజిల్ ఎక్కడ పెంచారు? కూర్చోండి. రాజశేఖర్ గారు కూర్చోండి. లక్ష్మణరావు గారు మాట్లాడండి. కూర్చోండి. తర్వాత మాట్లాడు. లక్ష్మణరావు గారు మాట్లాడు. లక్ష్మణరావు గారు మాట్లాడండి. గవర్నర్ ప్రసంగం మీద మాట్లాడు. ఇంకా వాళ్ళు కూర్చుంటేనే మాట్లాడతామంటే మరి సభకి అంతరాయం కలిగిస్తున్నారు మీరు. మిగతా వాళ్ళందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు. మీరు కూర్చోండి. ఎప్పుడు మాట్లాడండి. మీరు కడుపు సార్ వాళ్ళు ఎప్పుడు కూర్చున్నారు సార్? అసలు వాళ్ళు కూర్చోకుండా వాళ్ళు సమస్య మీద మాట్లాడడానికి సిద్ధంగా లేకుండా వాళ్ళు కూర్చోవాలి సార్. కూర్చోవాలి. మీరు టయాన్ని వేస్ట్ చేస్తున్నారు. అధ్యక్ష, 2019వ సంవత్సరంలో గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అంత ప్రజలందరికీ కూడా
మంచి చేయాలని మేనిఫెస్టోలో ఎన్నికల ముందు ఏవైతే చెప్పారో అవన్నీ కూడా అమలు చేయాలనే ఉద్దేశంతో ఆయన ఈ ప్రభుత్వం అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. అన్ని వర్గాల ప్రజలకి అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి సాధించడమే ధ్యేయంగా పెట్టుకుని ఈ ప్రభుత్వం పనిచేయడం జరుగుతూ ఉంది. ప్రభుత్వ కార్యక్రమాలు అమలు చేయడంలో ఎవరి పట్ల ఎటువంటి వివక్ష లేకుండా ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా ప్రజలకు అందజేయాలి. ఎక్కడ మధ్యవర్తులు దళారులు ఎవరి ప్రమేయం లేకుండా ప్రజలకే నేరుగా చెందజేయాలని ఉద్దేశంతో ఈ రాష్ట్రంలో ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలను తీసుకురావడం జరిగింది. దానిలో భాగంగానే పరిపాలన ప్రజల వద్దకు తీసుకెళ్లడం ప్రాక్టీస్ మంచిది కాదు. ఈ ప్రాక్టీస్ మంచిది కాదు. ఇది మంచిది కాదు. దయచేసి మీరు సభకు అంతరాయం కలిగించడం మంచిది కాదు. గవర్నర్ గారి ప్రసంగం మీద చర్చ జరుగుతూ ఉంది. మీరు గవర్నర్ గారికి ఈ సభకి మీరు గౌరవం ఇవ్వాలి తప్ప ఈ రకంగా మాట్లాడటం పద్ధతి కాదు. దయచేసి గౌరవ సభ్యులు మాట్లాడుతూ ఉన్నారు. వారికి అంతరాయం కలిగించడం అనేది ఈ సభకు కాదు. ప్లీజ్ ప్లీజ్ శ్రీరామ్ మీరు కూర్చోండి. దయచేసి కూర్చోవాలి మీరు. మీరు ఇలాగే ఉంటే మీరు మాట్లాడాలి. సభను కంటిన్యూ చేయాలి. ఇప్పుడు వాళ్ళు ప్రిపేర్డ్ సభనే అడ్డుకోవాలనేటువంటి ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం పరిపాలన ప్రజల వద్దకు తీసుకురావాలని మనం 17,004 సచివాలయాల్ని మనం నిద్రపోయే వాళ్ళు లెక్కొట్టం కానీ మెలకుగా ఉండి నటించుకోవాలి. మనం ఏం చేయలేం. 17,000 1,35,000 మంది ఉద్యోగస్తుల నియామకం చేయడం జరిగింది. వారి ప్రభుత్వ హయాంలో సచివాలయాలు లేవు, ఉద్యోగాలు లేవు. ఒకేసారి 1,35,000 మంది ఉద్యోగస్తుల నియామకం చేసి పరిపాలన ప్రజల వద్దకు తీసుకెళ్లడం జరిగింది. ఇంత విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకొచ్చింది ఈ ప్రభుత్వం. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వం పరిపాలన ద్వారా ప్రజలకి మెరుగైన సేవలను అందించాలని ఈ రాష్ట్రంలోనే 2 లక్షల పైచీలకు వాలంటీర్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ వాలంటీర్ల ద్వారా సచివాలయాల ద్వారా లబ్ధిదారుడు ఎవరు కూడా మధ్యవర్తుల దగ్గరికి దళారుల దగ్గరికి ఉపాధ్యాయ ఉద్యోగుల మద్యపాన నిషేధం మద్యపాన నిషేధం మద్యపాన నిషేధం. అధ్యక్ష 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 ఏదైనా సమస్య ఉన్నప్పుడు మెన్షన్ చేసి దీనికి ఏదన్నా సొల్యూషన్ కనుక్కోమని డిమాండ్ చేయడం సరిపోతుంది. కానీ ఈ విధంగా అట్లానే వెళ్తా ఉంటే ఇది మంచి సంప్రదాయం కాదు సార్. నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, దీని త్వరగా ఇచ్చేసేసి మిగతా సబ్జెక్ట్ మాత్రం పూర్తి చేస్తే మంచిది సార్. దీనికి ఒక అంతం లేదు. ఇది అందుట్లో టీచర్స్ అసోసియేషన్, టీచర్స్ కమ్యూనిటీ ఇది ఇంత దూరం లాగటం ఇది కరెక్ట్ కాదు సార్. పంచాయతీ రాజ్ నిధుల్ని
ప్లీజ్ కూర్చోండి, దయచేసి కూర్చోండి. ప్లీజ్. పంచాయతీరాజ్ బిల్లులు వెంటనే, పంచాయతీరాజ్ నిధులను వెంటనే, పంచాయతీరాజ్ నిధులను వెంటనే, సర్పంచుల సమస్యలను వెంటనే, సర్పంచుల సమస్యలను వెంటనే, సర్పంచుల సమస్యలను వెంటనే, సర్పంచుల సమస్యలను వెంటనే. The house is again for 10 minutes.